ఆయన పాపం జరిగింది అని ఆయన నమ్ముతున్నాడు. నమ్మినప్పుడు ఆయన ప్రాయచిత్త దీక్ష చేయడం తప్పు కాదు కదా. అంటే కోర్టు వ్యాఖ్యలకు ముందు నమ్మి ఉండవచ్చు, కానీ ఆయన కోర్టు వ్యాఖ్యల అది తర్వాత వ్యక్తిగతమైన అంశం కదా. ప్రాయచిత్త దీక్ష అనేది ఒక ప్రభుత్వ హోదాలో ప్రభుత్వ అధినేతలుగా ఉండి మాట్లాడిన దాన్ని మనం ప్రశ్నించవచ్చు. ఒక వ్యక్తి తన విశ్వాసాలని చూపడంలో దానికి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మనకు. సో అది సుప్రీంకోర్టు ప్రశ్నలతో సంబంధం లేదు, సిట్టులతో సంబంధం లేదు. అది వ్యక్తిగతమైన విశ్వాసం పవన్ కళ్యాణ్కు. ఆయన దీక్ష పూనాడు, మరి దీక్ష విరమించుకోవాలి కదా, దాన్ని అలాగే ఉంచలేడు కదా. తర్వాత ఆయన నమ్మకం అది పాపం జరిగింది అని ఆయన నమ్ముతున్నాడు. ఆ పాపము తాను చేయకపోయినా పాపానికి ప్రాయచిత్తం తాను చేయదలుచుకున్నాడు. దానికి అభ్యంతరం మనకు ఉండాల్సిన అవసరం లేదు. అది సుప్రీంకోర్టు పరిధిలోకి కూడా రాదు. అది ఎవరు కేసు పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేయకూడదని ఎవరు కేసు వేసారా? ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రేయర్